నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ని నిధులైనా ఇస్తామన్న రేవంత్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం డిసెంబర్లో మళ్లీ వస్తానని ప్రకటన ఓయూ పర్యటనలో బీఆర్ఎస్ పై రేవంత్ ఘాటు విమర్శలు బీఆర్ఎస్ మళ్లీ వస్తే ఉస్మానియా భూముల్లో లేఅవుట్లు వేసి అమ్మేస్తుందని హెచ్చరికలు సాగు పనులు మాని యూరియా కోసం తెలంగాణ రైతు అవస్థలు దుకాణదారులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారంటూ ఆందోళనలు రాస్తారోకోలు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభం సెప్టెంబర్ 15 నాటికి 1,46,00,000 కుటుంబాలకు అందజేస్తామన్న నాదెండ్ల 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విమర్శలను తోసిపుచ్చిన అమిత్ షా పీఎం సీఎంలు జైలు నుంచి పరిపాలన చేయటం సరైనదేనా అని ప్రశ్న దివ్యాంగులపై స్టాండప్ కామెడీ చేస్తున్న వారిపై సుప్రీంకోర్టు మండిపాటు సొంత షోలు పాడ్కాస్ట్లలోనే క్షమాపణలు చెప్పాలని ఆదేశం ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కేసు విచారణలో కీలక అంశాలు వెల్లడి కత్తితో పొడిచేందుకే నిందితుడు పథకరచన చేశాడన్న పోలీసులు తెలంగాణకు ప్రత్యామ్నాయం లాంటి ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలంటే అన్ని ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఓయూ అభివృద్ధిని అడ్డుకునేవారే తన పర్యటనను అడ్డుకుంటారని స్పష్టం చేశారు అలాంటి వారి ఉచ్చులో పడవద్దని ఉస్మానియా వర్సిటీ విద్యార్థులకు సూచించారు ఎలాంటి బందోబస్తు లేకుండా తాను మళ్లీ వర్సిటీకి వస్తానని చెప్పారు వచ్చే డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతానని ఉస్మానియా అభివృద్ధికి కావలసిన నిధులన్నింటినీ ప్రకటిస్తానని వెల్లడించారు ఇదే సమయంలో బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఉస్మానియా వర్సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు 90 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు దుందుభి బీమా పేర్లతో నిర్మించిన 2 బాయ్స్ హాస్టళ్లను ప్రారంభించిన సీఎం వాటిలో కలియతిరిగారు అందులోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ 2 బాలికల వసతి గృహాలకు శంకుస్థాపనలు చేశారు సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ సహా విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభించారు అనంతరం ఠాకూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం ఓయూకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉందన్నారు ఎందరో ప్రముఖులు ఈ వర్సిటీ నుంచే వచ్చారని గుర్తు చేశారు వర్సిటీలో సామాజిక పరమైన అంశాలపై చర్చ జరగాలని సీఎం ఆకాంక్షించారు వర్సిటీ అభివృద్ధి కోరుకునే తన పర్యటనను అడ్డుకోవటం సరైనది కాదన్నారు ఇలాంటి చర్యలకు పూనుకునే వారి ఉచ్చులో పడవద్దని సూచించారు నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎవడో 1,00,000 కోట్లు కట్టింది కూలింది పోయింది 1,00,000 కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది మళ్ళీ నేను వస్తా మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా గత ప్రభుత్వం హయాంలో యూనివర్సిటీలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వ హయాంలోనే వీసీలను నియమించి అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు మళ్లీ బీఆర్ఎస్ వస్తే ఉస్మానియా భూములను కాజేస్తారని హెచ్చరించారు తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా సింహాలు అనేటివే లేవు మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు ఏది ఇష్టం లేదు వాళ్లకు తెలంగాణ సమాజాన్ని కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటోళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు తెలంగాణ విద్యారంగ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని
జేఏసీ చైర్పర్సన్ కోదండరాంను మండలికి పంపిస్తే ప్రతిపక్షం కుట్రలు చేసి అడ్డుకుందని రేవంత్ ఆరోపించారు. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం, ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. ఏం పైశాచిక ఆనందం ఇది, ఏం శునకానందం. సార్ ఒకడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్ని మీ కుటుంబం ఉండొచ్చు, కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ను 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. విద్యారంగంలో సమస్యలపై ఒక కమిటీ వేయాలని యోగితారాణకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఓయూలో ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకుని పలువురు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తెలంగాణ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హిమాయత్ నగర్లోని నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఉస్మానియాకు వస్తున్న సీఎంను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీపై నిలదీసినందునే తనను గృహ నిర్బంధం చేశారని గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అటు ఓయూలో సీఎం పర్యటనను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను ముందస్తు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇలా విద్యార్థులను అరెస్టు చేయడానికే విద్యా, హోంశాఖలను సీఎం తన వద్ద పెట్టుకున్నారా అని హరీష్ ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను మోసం చేసినందుకు ఓయూ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. పొలాల్లో సాగు పనులు చేయాల్సిన రైతులు తిండి తిప్పలు మాని ఎరువు బస్తాల కోసం అవస్థలు పడుతున్నారు. పంట అదను దాటిన తర్వాత ఆలస్యంగా వేసిన పెట్టుబడి నష్టపోవటం మినహా లాభం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా వస్తుందన్న సమాచారంతో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పీఎస్సీఎస్ ముందు రైతులు అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాశారు. సంచులు, ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు వరుసలో పెట్టి వేచి చూసినప్పటికీ నిల్వలు లేవని చెప్పగా నిరాశతో వెనుదిరిగారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో సిద్దిపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. జోగిపేట నర్సాపూర్ రహదారి, మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై కోనాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చేగుంట మండలంలో కర్షకులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. వారంకి వెళ్ళి తిరుగుతున్నాం, మాకు యూరియా దొరకట్లేదు సార్. మేము ఎక్కడ ఏ షాపుకి పోయినా కూడా ఒక 2 బస్తాలు ఇస్తుంటే మేము ఒక 10 ఎకరాలు వేసినాం. 10 ఎకరాలు వేస్తే దేనికి అవసరం వస్తే సార్ ఒక 2 బస్తాలు తీసుకుపోయి దేంట్లో ఏం సార్? మేము ఇవాళ నైట్ 5 గంటలకు వచ్చినాం సార్. మేము ఇక్కడికి 5 గంటలకు వస్తే ఇంతవరకు మాకు బస్తాలు వారం రోజులు తిరుగుతున్నాం సార్. యూరియా బస్తాలు ఇస్తలేరు, బ్లాక్లు అమ్ముకుంటారు. షాపులలోకి వస్తే ఈ షాప్కి వస్తుంది, ఆ షాప్కి వస్తుంది అంటారు. ఏ షాప్ దగ్గర పోయినా కానీ వాళ్ళు ఇస్తలేరు సార్. గోదాములు వేసుకొని ఉన్నా కూడా ఇస్తలేరు. వాళ్ళు దాచుకొని బ్లాక్లు అమ్ముకుంటారు. మేము తిరిగి పిచ్చోళ్ళం అవుతున్నాం. 5 గంటలకు వచ్చినాం. అధికారులకు నిన్న ఫోన్ చేస్తే ఒక 4 షాపులు చెప్పారు. 4 షాపులకు కూడా మరి ఒక 5 టన్నులు 10 టన్నులు మాత్రం వస్తుంది. ఇక్కడ రైతులు మాత్రం చాలా మంది ఉన్నాం. ఒక షాప్ దగ్గరకు వస్తే అడైపోయింది, ఇంకో షాప్ దగ్గర అంటారు. ఇక్కడికి అక్కడికి తిరగడమే సరిపోతుంది రైతులకు. ఈ యూరియా కోసం ఎన్నడూ ఇన్ని తిప్పల వాళ్ళే. రైతుకు ఇబ్బంది. మాకు కావాల్సింది యూరియా, అడుగుపిండి, గయ్య దొరకాలి. నీళ్ళ మందులు ఏడవన్నారు, పాల మందులు ఏడవన్నారు అని ఆ కొట్టు కాడిపోతే ఈ కొట్టు కాడి తిప్పటం, ఈ కొట్టు కాడిపోతే ఆ కొట్టు కాడి తిప్పటం. 4 గంటలకు 5 గంటలకు వచ్చి సర తీయటం. కూరల 10 ఎకరాలు వేసిన ఆయన 2 బస్తాలు ఇస్తే కూరలు ఎచ్చవేసినట్టన్నా వేయకుంటే పంతది. అది ఆడిపోతే దుఃఖం వచ్చే, ఈడికి వస్తేనే వేయడా. తెలంగాణకు అందిన యూరియాను తక్షణమే డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్రంపై ఒత్తిడితో ఈ వారం రోజుల్లో తెలంగాణకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు ఆయన వివరించారు. ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకుని రాష్ట్రాలకు సరఫరా చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణకు కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడతామన్న తుమ్మల ఆర్ఎఫ్సిఎల్ నుంచి రావాల్సిన యూరియా కోసం ఇప్పటికే ఆ సంస్థ ఎండీతో మాట్లాడినట్టు గుర్తు చేశారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకుని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వివరించారు. పేదలకు ఇచ్చే చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సాంకేతికతను వినియోగించి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన ఆయన ఇవాళ 9 జిల్లాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 15 కల్లా మొత్తం 1,46,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు చిరునామా మార్పు చేసుకున్న వారికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా
అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని, ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్ పథకం కింద 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ ఇతర అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి కార్పొరేషన్కు సంబంధించిన పెండింగ్ పనులపై చర్చించారు. మొత్తం 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని నారాయణ తెలిపారు. కొత్తగా 6 నగరాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని 85 లక్షల టన్నుల చెత్తను శుభ్రం చేస్తామని ఆయన తెలిపారు. అటు విశాఖ, గుంటూరు, తిరుపతిల్లో పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరించి బాధితులను ఆదుకుంటామని చెప్పారు. తిరుపతిని మెగా సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని, తుడా టవర్స్ జూన్ ఆఖరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని ఆయన ఆరోపించారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది. మెజారిటీ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు. వచ్చిన చెత్తను తీసుకుపోయి అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అటువంటి 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 టేకప్ చేస్తున్నాం. దానికి కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం టెండర్లు అయిపోయినాయి 4. మరొక 2, ఒకటి తిరుపతిలోను, మరొకటి విజయవాడ. అవి 2 కూడా త్వరలో టేకప్ అవుతాయి. ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలు తాము కన్న కలల వైపు ఇవాళ పయనిస్తున్నారని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయవంతమైతే ర్యాపిడో భాగస్వామ్యంతో 1000 మందికి పైగా మహిళా డ్రైవర్లు ఉపాధి పొందుతూ ఉండడం సంతోషకరమని వెల్లడించారు. ఈవీ వాహనాల కొనుగోలు కోసం రుణాలు తీసుకోవడం సహా సబ్సిడీ కూడా అందుకుని ఏపీ అంతటా మహిళలు స్వయంగా సంపాదిస్తున్నారని వ్యాఖ్యానించారు. రవాణా ప్రణాళిక అంటే కేవలం ప్రయాణం కాదని అదొక అవకాశం, గౌరవం, ఆశ అన్నారు. ముమ్మాటికి ఇది మంచి ప్రభుత్వమే అంటూ మహిళల ర్యాపిడో వాహనాల డ్రైవింగ్పై ఓ వీడియోలో లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికాతో దౌత్య సంబంధాలు ఒడిదొడుకులకు గురవుతుండటంతో భారత్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో లాబియింగ్ చేసేందుకు మెర్క్యూరీ గ్లోబల్ అఫైర్స్ అనే సంస్థను నియమించుకుంది. రిపబ్లిక్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ 2020లో ట్రంప్ ప్రచార బృందంలో పనిచేసిన వ్యక్తి ఆ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా ఈ నెల 27 నుంచి 25% అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ భారత్ లాబియింగ్కు ఉపక్రమించింది. ఈ మధ్యవర్తిత్వం కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయం మెర్క్యూరీ గ్లోబల్ అఫైర్స్కు $75,000 చెల్లించనుంది. మొత్తం 3 నెలలు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. మెర్క్యూరీ సంస్థలో రిపబ్లికన్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ డేవిడ్ విట్టర్ 2020లో ట్రంప్ ప్రచార బృందంలో పనిచేసిన బ్రయాన్లకు వాటా ఉంది. న్యూయార్క్ రాష్ట్రానికి సెనేటర్గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ కెవిన్ థామస్ కూడా వారికి సాయం చేయనున్నారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అయినా జైలు నుంచి పరిపాలన చేయటం మంచి విషయమేనా అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన కేంద్ర మంత్రి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై మాట్లాడారు. జైలు నుంచి పరిపాలన చేయడం ప్రజాస్వామ్యానికి మర్యాదపూర్వకంగా ఉంటుందా అంటూ విపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళితే సులభంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలమని అనుకుంటున్నారని మండిపడ్డారు. వారు జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారని ఆరోపించారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
జైలు నుంచే ప్రభుత్వాలు నడిపే పరిస్థితి దేశంలో రాకూడదని అమిత్ షా అన్నారు. నూతన బిల్లులో ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే సవరణ చేశారని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుందని, అంతేగాని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలాగని నిలదీశారు. ఈ బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. कोई मुख्यमंत्री, कोई प्रधानमंत्री या कोई मंत्री जेल में रहकर सरकार चला सकता है क्या? इस देश के लोकतंत्र के लिए शोभा रूप है क्या? कभी भी देश का प्रधानमंत्री जेल में जाए तो जेल से देश का प्रधानमंत्री सरकार चलाए वो ठीक मानती है क्या? देश का मुख्यमंत्री जेल में रहकर सरकार चलाए वो ठीक मानते हैं क्या? क्या इस देश में ऐसी मान्यता है कि जो व्यक्ति पद पर बैठा है इसके अलावा देश चलेगा ही नहीं? भाई आपके दल का बहुमत है, आपके दल का कोई अलग व्यक्ति आकर शासन चलाएगा. जब आपका बेल हो जाए आप जरूर चले जाइए वहां पर. और वो कांग्रेस के समय में प्रावधान हुआ है कि अगर 2 साल से ज्यादा सेशन कोर्ट्स में जेल होती है, 2 साल से ज्यादा समय के लिए कैद का ऑर्डर होता है, तो आपकी सदस्यता अपने आप समाप्त हो जाती है. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థిస్తూ కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఇండీ కూటమి తప్పుబట్టింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు బిల్లును సమర్థిస్తున్నారని అమిత్ చెప్పడంపై విపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. విపక్షాలు లేకుండా చేయటమే బీజేపీ ఉద్దేశమని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఆరోపించారు. ఈడీ రాజకీయ పార్టీలా పనిచేస్తుందని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం మరచిపోవద్దని అమిత్ షాకు సూచించారు. దోషులను తప్పించేందుకు ఇప్పటికే అనేక చట్టాలున్నాయన్న ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ నేత సుప్రియా సూలే మరో చట్టం ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసేందుకే సవరణ బిల్లు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, మాణికం ఠాగూర్ ఆరోపించారు. రాహుల్ గాంధీని విపక్షాలను ఉద్దేశిస్తూ అమిత్ షా పదే పదే అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. Speaking about morality is the greatest joke. Mr. Amit Shah is speaking about morality. The person who has been sent out of Gujarat, organized attacks by the police, is speaking about morality. We all know that the bill has been vehemently opposed by many of the BJP allies itself. This amendment is targeting those people who are in power, who are ministers. TDP is ministry, JDU is in ministry, NCP is ministry, Shiv Sena Shinde is in ministry. Therefore, they are being targeted by Amit Shah's bill. We all know that there will be a lot of vehement cross voting from that parties. This bill will be defeated in the floor of the house with handsome number. इस देश में संविधान में यू आर इनोसेंट टिल यू आर प्रूवन गिल्टी. यहाँ आपको गिल्टी भी नहीं है. आप कोई भी किसी को 30 दिन के लिए अगर डाल दे जेल में तो कैसा चलेगा? आप निकाल देंगे उस आदमी को. द राइट ऑफ रिमूविंग अ मिनिस्टर इज विद द चीफ मिनिस्टर. तो आप उसका भी अधिकार ले रहे हैं. ऐसे कैसे चलेगा? తెలంగాణలో అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలపై వేసిన కేబుళ్లను తొలగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రమంతపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయిన తర్వాత జంట నగరాల్లో విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ కేబుల్ వైర్ల తొలగింపును సవాల్ చేస్తూ ఎయిర్టెల్ వేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని ఎయిర్టెల్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న టీజీఎస్పీడీసీఎల్ ఏ స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని అడిగింది. ఈ దశలో అనుమతి లేని కేబుళ్లను తొలగించొచ్చని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. 100 ఏళ్లు కలిసి బతుకుతానంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే తిండి పెట్టకుండా కడుపు మార్చి భార్యను చనిపోయేట్టు చేసిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను ఖాన్ పేటకు చెందిన నరేష్ బాబుకిచ్చి 2015లో పెళ్లి చేశారు. మరుసటి ఏడాది వారికి కుమార్తె పుట్టింది. అప్పటి వరకు భార్యతో బాగానే ఉన్న నరేష్ తర్వాత వరకట్నం సహా ఆడపిల్లను కన్నావంటూ వేధించడం మొదలుపెట్టాడు. 3 ఏళ్లు పుట్టింట్లోనే వదిలేశాడు. తర్వాత పెద్దలు సర్ది చెప్పగా లక్ష్మీ ప్రసన్నను 3 ఏళ్ల క్రితం కాపురానికి తీసుకెళ్లిన నరేష్ అశ్వారావుపేటలో ఉండే తన అక్క బావల ఇంట్లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత లక్ష్మీ ప్రసన్న తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు కాలు జారి కింద పడిందని రాజమండ్రిలో ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం ఇచ్చాడు. అక్కడికి వెళ్లి చూసిన ఆ తండ్రి తన కుమార్తె ఎముకల గూడుగా విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి హతాశులయ్యారు. అల్లుడే తమ బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరి వరద తగ్గిన కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4,75,331 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతూ ఉండగా దిగువన ఉన్న వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రవాహానికి బూర్గులంక, ఉడుమిడి లంక, జీ పెదపూడి లంక, అరిగెలవారిపేట, అనగారిలంక,
పెద్దమల్లంక, అయోధ్యలంక, మర్రిమూల, కనకాయలంక గ్రామాల ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. వరద బాగా తగ్గినప్పటికీ రేవుల్లో బురద నీటిలో లంక గ్రామాల ప్రజలు కొంత దూరం నడిచి అనంతరం మరపడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. మచిలీపట్నంలో మద్యం మత్తులో హోంగార్డుపై జనసేన నాయకుడు దాడి చేశారు. 8వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కర్రి మహేష్ విశ్వబ్రాహ్మణ కాలనీలో హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి నైట్ బీట్లో ఉన్న హోంగార్డ్ జి మోహన్ రావు వద్దకు బైక్పై వచ్చిన కర్రి మహేష్ తాను వచ్చినప్పుడు లేచి నిలబడలేదంటూ దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మోహన్ రావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత హోంగార్డు ఫిర్యాదుతో కర్రి మహేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్యాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎగతాళి చేస్తూ స్టాండప్ కామెడీ చేస్తున్న 5 సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సమయ్ రైనా సహా 5 కమేడియన్లు తమ పాడ్కాస్ట్ లేదా కామెడీ షోలో క్షమాపణ చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమయ్ రైనా, విపున్ గోయల్ తదితర కమేడియన్లు దివ్యాంగుల మనసు బాధించేలా జోకులు వేశారని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లతో ఈ పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రైనా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ను సుప్రీం తప్పుపట్టింది. రైనా తనను తాను అమాయకుడిగా చిత్రీకరించుకుని తర్వాత క్షమాపణలు చెప్పారని విమర్శించింది. సోనాలి ఠక్కర్ బేషరతుగా తన షోలో చేసిన క్షమాపణ ఇప్పటికే ప్రసారమైనందున ఆమె తప్ప మిగిలిన 5 తమ షో లేదా పాడ్కాస్ట్లో క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ ఒక్క కేసుకే పరిమితం కాకుండా భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఎగతాళిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది. దివ్యాంగులు, తర్వాత మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇలా అందరినీ ఎగతాళి చేస్తూ పోతే ఇదంతా ఎక్కడాగుతుందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహార శైలిపై జరిమానా విధించే అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎంను కత్తితో పొడవాలని నిందితుడు ప్రణాళిక చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆగస్టు 20న సివిల్ లైన్స్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రేఖా గుప్తా జన్ సునువాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన రాజేష్ సకారియా పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. వెంటనే రాజేష్ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని ప్రశ్నించినప్పుడు సీఎంపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. అయితే భారీ భద్రత కారణంగా తన ప్రణాళికను విరమించుకున్నట్లు సకారియా చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలని చాలాసార్లు అభ్యర్థించినా సీఎం పట్టించుకోకపోవడంతోనే దాడి చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అటు సకారియాకు సాయం చేసిన మరో నిందితుడు తహసీన్ సయ్యద్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడి తర్వాత సీఎం రేఖా గుప్తాకు సీఆర్పీఎఫ్ జవాన్లతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం ఇప్పుడు తొలగించింది. మునుపటిలాగే ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ని కంటైనర్ ఢీకొనడంతో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 43 మంది గాయపడ్డారు. కాజ్గంజ్ జిల్లాలోని రఫత్పూర్ గ్రామం నుంచి రాజస్థాన్లోని జహర్వీర్కు తీర్థయాత్ర కోసం 61 మంది భక్తులతో ట్రాక్టర్ బయలుదేరింది. బులంద్ షహర్ అలీఘర్ సరిహద్దులో ఆర్నియా బైపాస్ వద్ద ట్రాక్టర్ చేరుకోగానే వేగంగా వచ్చిన కంటైనర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు సహా మొత్తం 9 మంది చనిపోయారు. గాయపడిన 43 మందిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ని నిధులైనా ఇస్తామన్న రేవంత్, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. డిసెంబర్లో మళ్లీ వస్తానని ప్రకటన. ఓయూ పర్యటనలో బీఆర్ఎస్పై రేవంత్ ఘాటు విమర్శలు. బీఆర్ఎస్ మళ్లీ వస్తే ఉస్మానియా భూముల్లో లేఅవుట్లు వేసి అమ్మేస్తుందని హెచ్చరికలు. సాగు పనులు మాని యూరియా కోసం తెలంగాణ రైతు అవస్థలు. దుకాణదారులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారంటూ ఆందోళనలు, రాస్తారోకోలు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభం. సెప్టెంబర్ 15 నాటికి 1,46,00,000 కుటుంబాలకు అందజేస్తామన్న నాదెండ్ల. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విమర్శలను తోసిపుచ్చిన అమిత్ షా. పీఎం, సీఎంలు జైలు నుంచి పరిపాలన చేయటం సరైందేనా అని ప్రశ్న.
దివ్యాంగులపై స్టాండప్ కామెడీ చేస్తున్న వారిపై సుప్రీంకోర్టు మండిపాటు. సొంత షోలు పాడ్కాస్టులలోని క్షమాపణలు చెప్పాలని ఆదేశం. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కేసు విచారణలో కీలక అంశాలు వెల్లడి. కత్తితో పొడిచేందుకే నిందితుడు పథకరచన చేశాడన్న పోలీసులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.